ఉంది. అవును, చూసాను నేను కూడా. ఈ రోజు రీల్స్ ఓపెన్ చేయగానే ఆమె నాకు దర్శనం అయింది. చెప్పండి. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్న దానిపై మీరేమో స్పందిస్తారు? ఏం స్పందించింది? ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్ప? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవడం తప్పని నేను అనట్లేదు, కానీ ఆమె ఈ రీసెంట్ గా 2024లో ఆమె వైరల్ అయింది. మీలాంటి వాళ్ళు వైరల్ చేసిండ్రు. సో దాన్ని ఆమె వైరల్ అవ్వడంతో ఒక్క రోజులోనే స్టార్ అయిపోయింది. అంత వైరల్ చేశారు. ఒక 6 months బ్యాక్ 4 months బ్యాక్ ఆమెకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది బాలీవుడ్ లోనే. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటా, మంచి ఆఫర్, కొంచెం సంపాదించుకుంది డబ్బుల పరంగా కానీ ఫ్లాట్ల పరంగా కానీ. అది సద్వినియోగం చేసుకుంటూ పోవాల్సిన వ్యక్తి అయితే ఆమె ఏం చేసింది, ఏమో 1 year వచ్చి కూడా 1 year కాదు ఇండస్ట్రీకో, 1 year లోనే లవ్. వాడి కథ ఏందో తెలియదు. హిందూస్ కాక ముస్లిమ్స్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకోవద్దండి, ముస్లిమ్స్ ని కొంచెం జాగ్రత్తగా నమ్మాలి. ఆమె ముస్లిమ్స్ నమ్మిందంట, పెళ్లి చేసుకుంది. ఈ రోజు తల్లిదండ్రులు కాదని మరి వచ్చి పెళ్లి చేసుకుందంట. చిన్నప్పటి నుంచి సాకి నిన్ను చదివించి ఎంతవరకు చదివించింది, పెళ్లి చేసింది, పెద్ద చేసిందంటే వాళ్ళు ఏంటి నీకు చేస్తారు పెళ్లి అంటే? అంత ఆగలేకపోతే చెప్పండి, తల్లిదండ్రులకు చేస్తారు పెళ్లి. అదేందో వాడేవడో నేను 20 ఏళ్ళగా తల్లిదండ్రులు పెంచుతుంటే నువ్వు 1 సంవత్సరం వచ్చిన వాడి కోసము అది తండ్రి మీద కేసు. నా భర్తకి హానికరం ఉంది రేపు నాడు తండ్రి మీద కేసు పెట్టిపోయిందంట. ఏమంటారు ఆమెను? కానీ ఎంతో కష్టపడి వచ్చింది. ఫేమ్, లుక్ బాగుంది, కళ్ళు బాగున్నాయి, కళ్ళలో పిల్లి కళ్ళు అవన్నీ ఫేమస్ చేశారు. దాన్ని ఎలా ఉపయోగించబడాలి? నేను చెప్తున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చి నాకు యాక్టింగ్ అంటే ప్రాణం, పిచ్చి చెప్పలేను. మా ఫాదర్ లేడు, చిన్నప్పుడే ఒక 20 years బ్యాకే చనిపోయిండు. మా అమ్మ కష్టపడుతూ మమ్మల్ని పెంచింది. యాక్టింగ్ ఇష్టం. నగర్ లో ఎంతో మంది కష్టపడుతున్నాము. మా అమ్మని లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి మీరు. వీడు ఒకటి తీస్తారు, ఇంకొకటి మెన్షన్ చేస్తారు తెలుసా? ఎలాంటివి వైరల్ చేయాలి? అమ్మాయిని చేసిండ్రు కాదన్నట్లేదు మేము, కానీ అమ్మాయి చేసుకుందని నాకు అమ్మాయి పూల అమ్ముకుంటది, పూల దండాలు ఎంత వస్తాయి? ఎంత మంచి ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్, ఎవరికి రాలో అలాంటి లైఫ్. సో ఆమె సద్వినియోగం చేసుకోలేదు. ఏముంది, ఇప్పుడు ఎవడికో సంతకం పెట్టింది ప్రొడ్యూసర్ కి. ఏముంది, సంక నాకిపోయిండు. మమ్మల్ని చూడండి అయ్యా ప్రొడ్యూసర్లు, ఎవడెవడికో కమిట్మెంట్లు ఇచ్చి ఎవరెవరికో ఆదర్శంగా తీసుకుంటారు. మాకు ఏదా హైట్ లేదని ఫాలోవర్స్ చూస్తారు. దేనికి చూస్తారు మీరు ఫాలోవర్స్? ఒక ఆడిషన్కి వెళ్తాం మేము, ఒక ఆయన సార్ కూర్చొని అడుగుతాడు నీకు ఎంతమంది ఫాలోవర్స్ అని. నీవు ఎందుకు పిలిచావు నన్ను? యాక్టింగ్ వస్తేనే పిలిచావు. ఫాలోవర్స్ ఏం పని? నన్ను పిలిచింది సినిమాలోకి యాక్టింగ్ కదా, ఫాలోవర్స్ కోసమే పిలిచావు నన్ను? ఇది అడుగుతాడు తెలుసా? ఎందుకంటే ఫేమస్ చెయ్యండి. అటోలం చేసిండ్రు ఏం లాభం? హిందూ సర్వీస్ అబ్బాయిని చేసుకుంది, మా హిందూనే కాదన్నట్లా చేసుకుంది. 1 year లో నీకేం తెలిసింది? తండ్రి మీద కేసు పెట్టిందంటే నేను వరస్ట్ మ్యారేజ్ అనే చెప్తా. తండ్రి మీద కేసు పెట్టింది. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. 20 ఏళ్ళుగా నిన్ను సాకిండ్రమ్మా, నాకైతే బాధగా ఉంది. 20 ఏళ్ళుగా నువ్వు తండ్రి మీద కేసు పెట్టినావు. నా భర్త 1 సంవత్సరంలో అయిపోయిందా నీ భర్త? అబ్బా, నాకైతే అసలు ఆమె దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకు పెడతాడు? కేరళ సినిమా చూసారు ఎవరైనా? 1 వచ్చింది, 2 వచ్చింది, అందరు చూసారు. యూత్ కానీ పేరెంట్స్ కానీ. తల్లిదండ్రులకు భయం ఉంటది, ఆడపిల్ల కానీ ఎవరైనా. నా పిల్ల రేపు నాడు ఏమవుతుందో? ఆ సినిమాలు చూడ వాళ్ళు ఇంకెక్కువ అయిపోయింది. ఆ సినిమా చూసిండ్రు, అదొక పెయిన్ ఉండిద్ది. హిందూస్ అంటే ఇంకా అదొక భయంగా, కానీ ముస్లిమ్స్ మీద బాధపడుతున్నారు. ఎందుకు? ఏమని తీసుకోరు, ఇక్కడ తీసుకుపోయి చంపేస్తారు. లేదు, ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఎన్ని వస్తున్నాయండి చెప్పండి. తల్లిదండ్రులు భయం ఉంటది. సో ఆ భయం వల్ల వద్దన్నారంటారా వాళ్ళ పేరెంట్స్? వద్దని అంటారు. అమ్మ ఏజ్ కూడా నేను చెప్తున్నాను, వాళ్ళ అన్నతో మాట్లాడా నైట్. వాళ్ళ అన్న టచ్ ఉండడు. అన్న అంటే సొంత అన్న కాదు, కజిన్. నైటే మాట్లాడాను. అసలు అమ్మాయి న్యూస్ చూడగానే నైట్ మాట్లాడా. చాలా బాధపడుతుండు, ప్రామిస్ గా చెప్తున్నా, చాలా బాధపడుతుండు. అతను ఆ అమ్మాయిని మార్చాడంటుండు, అదొక్కటి చెప్పిండు. ఆ అమ్మాయిని అనేది మార్చాడంట. ఆమె అన్నదంట లాస్ట్ లో, నాకు సరే ఇప్పుడు వచ్చింది కొద్దిగా ఫ్యూచర్, దండలు అమ్ముకున్నా గానీ ఇప్పుడు నాకు ఇండస్ట్రీ కన్నా సినిమాల కన్నా నాకు ప్రేమించిన ప్రియుడే ఇష్టం అని చెప్పిందంట. అంత ఇష్టం అయితే నువ్వు పూసలు ఎందుకు అమ్ముకోలా అప్పుడు చెప్పు? అప్పైతేనే వెళ్ళిపోవచ్చు కదా. మరి వాడు కూడా ఎవడో ఫేస్బుక్ లో పరిచయం. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎందుకండి ఇవి? వాడితో పరిచయం అయితే వెళ్ళిపోతారా? ఎంత ఫేమస్ అయింది, ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం, తుస్సని కాలిపోయింది నిన్న. తుస్సే రేపటి రోజున వదిలేస్తే అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా చెబుతున్నా నేను, అమ్మాయికి ఏదో ఒకటి జరుగుద్ది. కాకపోతే వాడు ఉండొచ్చు, అమ్మాయి ఇప్పుడు ఫేమ్ ఉంది, బాగా ఫేమ్ ఉంది కాబట్టి ఆ ఫేమ్ చూసేనే వాడు అణిగిమణిగానే ఉంటాడు. లేదా ఏదో ఒకటి కేరళ, ఇది రియల్ గా చెప్తున్నా, కేరళ 3 ఫర్ ఎగ్జాంపుల్ మూవీ, నెక్స్ట్ మూవీ కేరళ 3 అవుతుంది. ఇది
ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైందో ఉంది నిన్న వాళ్ళ మ్యారేజ్ అనేది కేరళ 3 మూవీ ఖచ్చితంగా వస్తుంది. ఆమెకి ఏం జరుగుద్దో ఈ 1 year కానీ ఆఫ్టర్ 2 years కానీ ఏదైనా అది పరంగా తీసుకొని కేరళ 3 మూవీ తీస్తారు. నా ఒపీనియన్. ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్పే సార్. ప్రేమించడం తప్పని నేను చెప్పట్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చింది ఆ అమ్మాయినే తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ముస్లిం అన్నారు కదా, ఆయన కూడా ఏమైనా సినీ ఫీల్డ్ లో ఉన్నాడా? లేదు, సినీ ఫీల్డ్ లో నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా. సినీ ఫీల్డ్ లో లేడంట, ఒక షూట్ లో చూసిండంట. అమ్మ హీరోయిన్ లెవెల్లో ఉంది. ఇప్పుడు జూనియర్ ఆస్ట్రీ మమ్మల్ని అంటూ జూనియర్ తొక్కేస్తారు కదా, ఇటో హై లెవెల్ లో తీసుకుపోయిండ్రు. సో అలాగొచ్చినాడు అంటే ఇతను అలా వచ్చి కాంటెంట్ ఐస్ కాంటెంట్ ఏదో నీ చూపులు నా ఈబు గుచ్చుకుంటున్నాయి ఉంటాయి కదా, అలా మాయ చేసి ఉంటాడు. ఆమె అయితే 1 year అంటే ఓన్లీ 1 year. 1 year కూడా కాదన్నది. ఒక వీడియో చూసిన ఇందాకే 7 months అయిందంట. ఏంటండి మరి 7 నెలల్లోనే లవ్వా? ఉండొచ్చు, సెటిల్ చేసుకో. నీకు 17 ఏళ్ళే, నీకు ఫ్యూచర్ వచ్చింది. హీరోయిన్ బాలీవుడ్ మామూలు విషయం అయితే కాదు. అంటే ఏమైనా భయపెట్టుంటాడా మేడం? భయపెడితే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల కాడే ఉంటది. వాడు ప్రేమించాడు, లొంగ తీసుకున్నాడు, ఆ అగోరిని వర్షిని లొంగ తీసుకున్నట్టు ఏదో లొంగ తీసాడు. అమ్మాయి వాడి బుట్టలో పడిపోయింది. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటారు వాళ్ళకి? ఏముంటదేమో, ఓ మహా అయితే 2 సంవత్సరాలు బాగా చూసుకుంటాడు. 3వ సంవత్సరం ఏదో నేను చెప్పాను కదా, కేరళ 1 కేరళ 2 అయిపోయింది. కేరళ 3 వీళ్ళ స్టోరీ అయితే మనకు కమింగ్ సూన్ అనమాట. సినీ ఫీల్డ్ పరంగా ఆమెకి ఏమైనా తగ్గిద్దంటారా ఆధారం? సినీ ఫీల్డ్ పరంగా ఆమెకి ఆధారం తగ్గిద్దంటారా? సరే, మంచి క్వశ్చన్ వేశారు. అదే తెలుగులో ఒక లైఫ్ అనే మూవీ తీస్తుందంట. సరే, సంతకం చేసింది రీసెంట్ గానే. ఒకటైతే కంప్లీట్ అయిందంట వెబ్ సిరీస్. వాడేం ఎక్కడికి పోవాలా, ఏం గుడిచిపోవాలా, డబ్బింగ్ తెచ్చి పెట్టాలా? ఇది నాకు యాక్టింగ్ వద్దురా బాబు, ఆడే ప్రాణం అని వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకు కాక ఇండస్ట్రీ కాక నీకేదో తల్లిదండ్రులు ఫస్ట్ లవ్ ఉండాలా, సెకండ్ నీకు ఏదైనా ఇష్టమైన ప్రొఫెషన్ కానీ ఏదైనా జాబ్ కానీ ఎంచుకోవాలా. ఎవడు 7 నెలలకు వచ్చి నేను ఎంచుకోవడం ఏంటనే నాకు అర్థం అవ్వట్లేదు. నాకైతే అస్సలు నచ్చలేదండి, నాకు నచ్చలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఇందాక కూడా ఒక మంచి వీడియో తీసిన చూశాను కాబట్టి ఏడుస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. వాయిస్ విన్నాను. ఏజ్ తక్కువని ఉంది, సర్టిఫికేట్ అబద్ధంగా రాశారు, 18 ఏళ్ళు నిండినట్టు, ఇది బాల్య వివాహం కింద వస్తుందని వాళ్ళు అంటుంటే, లేదు సర్టిఫికేట్ నిండిందని పోలీసులకు చూపించి పోలీసుల సౌకర్యంలో పెళ్లి చేసుకున్నారు గుడిలో వాళ్ళు. ఓకే, సో అయితే మీరు ఇందాక అన్నారు ఛాన్సెస్ ఇవ్వట్లేదు అలాంటి వాళ్ళకి యాక్టింగ్ కోసం ఇవ్వరండి. అంటే క్యాస్టింగ్ కౌచ్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోలేదు కానీ ఆడిషన్స్ కి వెళ్తాం నార్మల్ గా. వెళ్ళినప్పుడు ఫాలోవర్స్ అడుగుతారు, నువ్వు పిలిచింది దేనికి సార్? యాక్టింగ్ కి. ఫాలోవర్స్ ఏం పని? ఇన్స్టాగ్రామ్ ఇట్లా అడుగుతున్నారా? ఇన్స్టాగ్రామ్ అడుగుతారు, యూట్యూబ్ అడుగుతారు. అంటే మేము హైట్ లో తక్కువ కావచ్చు, అంటే లుక్ లో తక్కువ, దేంట్లోనే తక్కువ కావచ్చు. నీవు ఆశించింది మేము ఇవ్వకపోతే దేంట్లో తక్కువ కావచ్చు. కానీ మాలాంటి వాళ్ళు అయితే తొక్కేస్తున్నారండి. అంటే ఇప్పుడు వాళ్ళు అడగడం కూడా కరెక్టే కదండి, ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నీ ఫేస్ ఒక రిజిగ్నేషన్ ఉన్న ఒక ఫేస్ అయితేనే వెళ్తుంది కదా మూవీ అనేది. నా ఫేస్ ఒక క్యారెక్టర్ సెట్ అవ్వకపోతే ఇంకో క్యారెక్టర్ సెట్ అవుద్ది కదా. సో నువ్వు సెట్ అయ్యే క్యారెక్టర్కి ఇవ్వాలి. నాకు నేనేం పెద్ద వచ్చినప్పటి నాకు హీరోయిన్ లెవెల్లో ఇవ్వండి సార్, మీరు ఏది ఇస్తే నేను అదా ఆశిస్తాను. పేమెంట్ ఎంత ఇచ్చినా పర్లేదు. మా లాంటి ఎన్నోసార్లు అడిగినరండి. అంటే ఫేమ్ ఉంటే ఎలాంటి వాళ్ళైనా తీసుకుంటున్నారు కదా ఆడియన్స్ కోసం. ఫేమ్ ఉండాలండి. ఆ ఫేమ్ ఉండబట్టి ఈ అమ్మాయిని ఈరోజు హీరోయిన్ చేశారు బాగా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, వాడు పెళ్లి చేసుకున్నాడు కేరళ అయితే ఇంకా ఓ అమ్మ పట్టుకొని వస్తుండ్రు వెనకాల ఒక 10 ఫోన్ల దాకా. ఫేమ్ ఉండబట్టే.